ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటి మనం ఇంట్లో లిక్విడ్ అనేది తయారు చేసుకున్నామే అనుకోండి, మన ఇల్లు మంచి వాసనతో నిండిపోతుంది. అట్ ద సేమ్ టైం మన ప్రతి వస్తువు గట్టి చాలా నీట్గా క్లీన్ అవ్వాలంటే రూపాయి ఖర్చు లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, మన బట్టలు కొన్నిసార్లు చలికాలంలో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు బ్యాడ్ స్మెల్ రాకుండా ఏం చేయాలో చూద్దాం. దానికోసం బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా ఒక ఫుల్ స్పూన్ అయితే తీసుకుని ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా ఏదైనా ఉంటే తీసేసుకోండి. దానిలో చాక్ పీసులు ఉంటాయి కదండి, చాక్ పీసులు అయితే వేసేసుకొని వెనిలా ఎసెన్స్ అండి, అది మన కేక్ బ్యాటర్లో తయారు చేసుకుంటాం. ఆ వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ వేసుకొని కాటన్లో ఇలాగా బట్టలో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, బట్టలు అలాంటి బ్యాడ్ స్మెల్ అయితే రాకుండా అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసేసి, మనకి ఇంట్లో బాత్రూమ్ కానివ్వండి లేదంటే బెడ్రూమ్ కానివ్వండి మంచి వాసన వస్తూ ఉండాలంటే ఈ లిక్విడ్ అయితే తయారు చేస్తాం. దానికోసం ఒక గ్లాస్ వెనిగర్ అయితే తీసేసుకున్నాను. దానిలోనే కంఫర్ట్ కూడా ఒక పావు గ్లాస్ అయితే వేసేసుకున్నానండి. లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలు ఒక 4 అయితే వేసేసుకున్నాను. బాగా కలిపేసుకోవాలి వీటిని. ఇక్కడ నేనేంటంటే గ్లాస్ జార్ ఉంటే నాకు దానిలో అవైలబుల్ ఉంది కాబట్టి అది తీసుకున్నానండి. లేదంటే మీరు కంటైనర్ ఏదున్నా అది తీసేసుకోవచ్చు. దానిపైన ఇలా నెట్ ఉంటుంది కదా, నెట్టెడ్ అయితే పెట్టేసేసండి, యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి. లేదు అంటారా క్యాప్కు హోల్స్ చేసినా సరిపోతుందండి. దీన్ని 2-3 డేస్కి ఒకసారి కనుక మీరు కదిలిస్తున్నారంటే మంచి వాసన అయితే వస్తుంది. ఇక్కడ బాత్రూమ్లో అయితే ప్లేస్ చేశాను. మీరు కావాలంటే బెడ్రూమ్లో కూడా ప్లేస్ చేసుకుంటూ ఉండొచ్చు. అదే చెప్తున్నాను కదా, 2-3 డేస్కి ఒకసారి కదిలించామనుకోండి మన బాత్రూమ్ కానీ బెడ్రూమ్కి మంచి వాసన అయితే 10 డేస్ వరకు ఇలాగే మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అగరబత్తి ఉంటుంది కదా, అగరబత్తి కూడా మనకు మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది కాబట్టి అగరబత్తిని ఇక్కడ 4 అయితే తీసుకొని ఈ విధంగా పౌడర్ లాగా అయితే తీసేసుకున్నాండి. ఒక జార్లోకి అయితే తీసేసుకున్నాను. తర్వాత నాఫ్థలిన్ బాల్స్ ఉంటాయి కదా, నాఫ్థలిన్ బాల్ కూడా ఈ విధంగా పౌడర్ లాగా అయితే చేసేసుకున్నానండి. దీనిపైన నెట్ కానీ ఇందాక చెప్పినట్లు నెట్ ఉంటే నెట్ లేదు అని అంటారా, క్యాప్కు హోల్స్ వేసుకొని మనకి పిల్లల స్టడీ టేబుల్ దగ్గరికి పెట్టేసుకున్నామే అనుకోండి మంచి అరోమా అయితే వస్తూ ఉంటుందండి. చెప్తున్నానుగా, మనకి 3 డేస్కి ఒకసారి అలా కదిలిస్తూ ఉన్నామనుకోండి చిన్న చిన్న పురుగులు అనేవి దగ్గరకు రాకుండా అట్ ద సేమ్ టైం మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఇలాంటివి న్యాచురల్ తయారు చేసుకుంటే రూపాయి ఖర్చు లేకుండా మన ఇల్లంతా కూడా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఎలాంటి కెమికల్ వాడుకునే న్యాచురల్గా ట్రై చేయండి. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఉండి, మీరు ఒక లైక్ ఇవ్వడం వేరే వాళ్ళకి అయితే వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి నాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ లిక్విడ్ వచ్చేసి కంఫర్ట్ ఉంటుంది కదండి, కంఫర్ట్ని ఒక చిన్ని గరిటని అయితే తీసేసుకున్నాను. దీనిలోనే మనకి గోరువెచ్చని నీళ్ళు కనుక పోసేసుకొని సేమ్ ఏదైతే మన గరిటతో తీసుకున్నామో ఆ గరిటతోటి 2 అయితే తీసేసుకున్నానండి. రెండింటిని బాగా కలిపేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాం కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత ఇలాంటి స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో పోసేసుకోండి. లేదు అంటారా వాటర్ బాటిల్ కూడా క్యాప్ పెట్టి క్యాప్కి హోల్ పెట్టేసి యూజ్ చేయొచ్చు అండి. దీన్ని మన కర్టన్స్ పైన కానివ్వండి లేదా డోర్ మ్యాట్స్ పైన కనుక స్ప్రే చేసుకున్నామంటే ఇల్లంతా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది కదండి. వెనిగర్ని ఒక 3 క్యాప్స్ అయితే వేసేసుకున్నాను. దానిలోనే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, విమ్ లిక్విడ్ ఒక స్పూన్ అయితే వేసేసుకున్నాను. దానిలో వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒక స్పూన్ అయితే వేసేసుకున్నాను. ఈ 3 బాగా కలిపేసేసుకోవాలండి. దీనిలో కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే పోసేసుకోండి. గోరువెచ్చని నీళ్ళు పోసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత నేను బాటిల్ అయితే పోసేసుకున్నాం అనుకోండి, మనకి డైనింగ్ టేబుల్స్ కానివ్వండి స్టడీ టేబుల్స్ కానివ్వండి లేదంటే టీవీ ర్యాక్స్ దగ్గర ర్యాక్స్ ఉంటాయి కదండి, వుడ్తో చేసినవి ఏవైనా సరే ఈ విధంగా ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నామే అనుకోండి చాలా మంచి వాసన వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చిన్న చిన్న పురుగులు అనేవి రాకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైం చాలా నీట్గా కూడా క్లీన్ అయిపోతుంది. కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి లిక్విడ్ తయారు చేసుకుందాం చూద్దామనండి. దానికోసం బేకింగ్ సోడా ఒక స్పూన్ అయితే తీసేసుకున్నానండి. దానిలోనే సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేసేసుకున్నాను. వెనిగర్ ఉంటుంది, సింథటిక్ వెనిగర్ కానివ్వండి లేదు అంటే నార్మల్ వెనిగర్ అయితే వైట్ వెనిగర్ అయితే తీసేసుకోవచ్చు అండి. వెనిగర్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి అవైలబుల్లో ఉండదు కానీ కొంతమంది వెనిగర్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారంటే నిమ్మకాయ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే పిండేసుకోవాలండి. దీనిలో నిమ్మకాయ కూడా నేను 3 నిమ్మకాయలు అయితే పిండేసేసుకున్నాను. దానిలోనే షాంపూ ఉంటుంది కదా, షాంపూ కూడా అయితే వేసేసుకున్నానండి. కొంచెం వెనిగర్ చాలా నీట్గా క్లీన్ చేస్తున్నాను ప్రతి ఒక్క వస్తువుని. అట్ ద సేమ్ టైం చిన్న చిన్న పురుగులు అనేవి రాకుండా చూస్తే మ్యాక్సిమం వెనిగర్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్పూరం ఉంటుంది కదా, కర్పూరం కూడా ఈ విధంగా నలిపైతే వేసేసుకున్నానండి. గోరువెచ్చని నీళ్ళు అయితే తీసేసుకున్నాండి. ఈ గోరువెచ్చని నీళ్ళు కొంచెం చల్లారిన తర్వాత బాటిల్ ఏదైతే మాప్ బాటిల్ ఉంటుంది, మాప్ లిక్విడ్ బాటిల్, ఈ మాప్ లిక్విడ్ బాటిల్ కూడా పోసేసుకున్నామే అనుకోండి. నేను ఫుల్గా అయితే వాటర్ అయితే పోసేసానండి. దీంతో కనుక మనం మాప్ పెట్టుకున్నామే అనుకోండి చిన్న చిన్న పురుగులు చీమలు బొద్దింకలు అండ్ అలాగే మంచి వాసన అయితే వస్తుందండి. మన వైట్ టైల్స్ ఇలాంటివి కనుక ఉన్నాయి అనుకోండి మంచి షైనింగ్ కూడా ఉంటాయండి. ఇవి ఎప్పుడైనా ట్రై చేయండి. న్యాచురల్గా లిక్విడ్ మనకి ఇంట్లో తయారు చేసుకున్న వాళ్ళు అలాగే ఇల్లు మొత్తం వాసన వస్తూ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ లిక్విడ్తో కనుక తయారు చేసుకున్నారనుకోండి, మనం మాప్ పెట్టుకున్నామే అనుకోండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే లిక్విడ్ తయారు చేసుకోవచ్చు.
ఇది కూడా నచ్చితే ఇంకా ఏది బాగా నచ్చిందనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏం లిక్విడ్ తయారు చేసో చూద్దామండి. ఒక పావు గ్లాస్ వాటర్ అయితే తీసేసుకున్నాను. దానిలోనే కర్పూరం ఇది విధంగా నలిపి అయితే వేసేసుకున్నానండి. డెటాల్ ఉంటుంది కదా, డెటాల్ కూడా ఒక క్యాప్ అయితే వేసేసుకున్నానండి. 2-3 బాగా కలిసిపోవాలండి వాటర్లో. దీన్ని దేనికి ఉపయోగిస్తామన్నా చలికాలం ఏంటి అంటే మనకి బూజు కార్నర్స్లో ఎక్కువ పడుతూ ఉంటుంది కదా, మనకి కార్నర్స్లో బూజు ఎక్కువ పట్టినప్పుడు ఈ విధంగా తయారు చేసుకునే లిక్విడ్ని ఒక పాత టీషర్ట్కి కానివ్వండి, లేదు అంటారా పాత క్లాత్ ఏదైనా ఉంది అనుకో, దానికి ఈ విధంగా గరిటె పెట్టేసేసి సైడ్ కార్నర్సే కదా మనకు బూజు ఎక్కువ పడుతూ ఉంటుంది, ఆ కార్నర్స్ కనుక అప్లై చేసేసాము అనుకోండి, ఈ విధంగా రుద్దామనుకోండి, బూజు పురుగులు అనేవి రాకుండా బూజు కూడా తక్కువ అయితే పడుతుంది. అట్ ద సేమ్ టైం డెటాల్ స్మెల్కి బల్లులు అనేవి కూడా లేకుండా అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏ సూపర్ లిక్విడ్ తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఒక స్ప్రే బాటిల్ అయితే తీసేసుకున్నాను. దానిలో షాంపూ వేసేసానండి. 2 కర్పూరం బిళ్ళని ఈ విధంగా నలిపి అయితే వేసేసుకున్నాను. మీకు కనుక ఇలాంటి స్ప్రే బాటిల్ లేకపోయినా నో ప్రాబ్లం అండి. బాటిల్స్లో నార్మల్ వాటర్ బాటిల్స్లో క్యాప్కి హోల్స్ అయితే సరిపోతుందండి. దానిలోనే కొంచెం వాటర్ అయితే తీసేసుకున్నాను. కొంచెం గోరువెచ్చని నీళ్ళు చల్లారిన తర్వాత ఈ విధంగా షేక్ చేయండి ఒకసారి. షేక్ చేసిన తర్వాత దీన్ని కనుక మంచి వాసన అయితే వస్తుంది. దాన్ని గ్యాస్ స్టవ్ క్లీనింగ్ కానివ్వండి, లేదంటే మన కర్టన్స్ పైన కానీ జల్లేసాము అనుకోండి, మన గ్యాస్ స్టవ్ చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. మన కర్టన్స్ కానివ్వండి, డోర్ మ్యాట్స్ కానీ చాలా మంచి వాసన అయితే వస్తూ ఉంటాయి. స్టిప్ వచ్చేసి దాల్చిన చెక్కని తీసుకున్నానండి. కొంచెం దానిలో ఒక గ్లాస్ వాటర్లో కొంచెం మరగ్గాచారండి. మరగ్గాచిన తర్వాత వాటిని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లో స్టెయిన్ చేసేసాము అనుకోండి, ఈ వాటర్ తోటి మనకి కొంచెం గ్యాస్ స్టవ్ దగ్గరికి నాన్ వెజ్ ఉన్నప్పుడు కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి కదండి, అలాంటప్పుడు ఈ వాటర్తో కనుక ఒకసారి స్ప్రే చేసేసాము అనుకోండి, అండ్ అలానే డైనింగ్ టేబుల్స్ కూడా ఈ వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, డైనింగ్ టేబుల్ చాలా మంచి వాసన అయితే వస్తుంది. ఈ టిప్ మీరు ఖచ్చితంగా అవైలబుల్ ఉన్న ప్రతి ఒక్కరు ట్రై చేయండి. నేను చెప్పిన అన్నిట్లో వెనిగర్ ఉంది అనుకోండి, కొంతమంది వెనిగర్ లేదు అని కమెంట్ చేస్తూ ఉంటారు. దాల్చిన చెక్క అయితే కంపల్సరీ ఉంటుంది కదండి. ఎవరికి ఏది అవైలబుల్ ఉంటే దాంతో అయితే క్లీన్ చేసుకున్నారా అనుకోండి, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మన ఇల్లంతా కూడా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. అండ్ మీకు ఏది అవైలబుల్లో ఉంటే ప్రజెంట్ అవి అయితే చేసుకున్నారండి, ఖచ్చితంగా మీకైతే వర్క్ అయ్యే టిప్స్ అండి. న్యాచురల్గా దాల్చిన చెక్క వాటర్ సూపర్గా అయితే వర్క్ అవుతుంది. ఈ టిప్ ట్రై చేయండి. నాన్ వెజ్ వండుకున్నప్పుడు గ్యాస్ స్టవ్ పైన కానీ డైనింగ్ టేబుల్స్ పైన కానీ చాలా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఉంటుంది కానీ ఒక పావు స్పూన్ అయితే తీసేసుకున్నానండి. షాంపూ ఉంటుంది కదా, షాంపూ కొంచెం అయితే వేసేసుకున్నానండి. ఈ 2 బాగా కలిపేసేసుకోవాలండి. వాటర్ వేసేసుకొని ఒక స్ప్రే బాటిల్ అయితే పోసేసుకోవాలండి. దీన్ని ఏం ఉపయోగిస్తాం అనుకుంటున్నారా, డోర్స్ దగ్గర ఈ కార్నర్స్లో ముఖ్యంగా చిన్న చిన్న నల్ల చీమలు ఎక్కువ ఉంటాయి కదండి, అలాంటి అప్పుడు మనం న్యాచురల్గా తగ్గించుకోవాలి అనుకుంటే ఈ లిక్విడ్ కనుక కొట్టేశారనుకోండి డోర్స్ కార్నర్స్లో, మనకి ఆ చిన్న నల్ల చీమలు ఏవైతే ఉంటాయో అవైతే రాకుండా అయితే, అంటే ఉప్పు వాటర్కి అని చెప్పేసి. అలాగే షాంపూ వేసాం కాబట్టి మనకి జిడ్డు అనేది లేకుండా అయితే ఉంటుంది, మంచి వాసన కూడా అయితే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి గోరువెచ్చని నీళ్ళు అయితే తీసేసుకున్నాను. దానిలోనే వెనిగర్ 1 స్పూన్ అయితే వేసేసుకున్నానండి. బేకింగ్ సోడా కూడా 1 పావు స్పూన్ అయితే వేసేసుకున్నాను. విమ్ లిక్విడ్ కూడా కొంచెం అయితే వేసేసుకొని ఈ 4 బాగా వాటర్ కలిసిపోయేలా కలిపేసేసుకోవాలండి. తర్వాత మనం దేనికి ఉపయోగిస్తాం చూపిస్తున్నాను చూడండి. మన కిచెన్లో ఇలాంటి ర్యాక్స్ అయితే ఉంటాయి కదండి, వుడ్ వర్క్ చేసినవి. ఇవి ఏంటంటే మన ఆయిల్ మరకలు పడుతూ ఉంటే జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న లిక్విడ్తో కనుక క్లీన్ చేసుకున్నాము చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, తగలగానే కొన్ని వుడ్ ఏంటి అని అంటే కొన్ని ఉబ్బుతున్నట్లు అనిపిస్తూ ఉంటాయి కదండి. ఇక్కడ అదేంటంటే వాటర్ ప్రూఫ్ కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి నేను వాటర్తో క్లీన్ చేసుకుంటున్నానండి. మీరు ఎవరికైనా సరే ఒకసారి చూసుకొని చెక్ చేసుకోండి వాటర్ ప్రూఫ్దా కాదని. ఆ తర్వాత కనుక ఈ లిక్విడ్తో కనుక క్లీన్ చేసుకున్నామండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఫస్ట్ నేను గ్రీన్ స్క్రబ్బర్తో కొంచెం తుడుచుకుంటూ వచ్చానండి. ఎక్కడ మరకలు ఎక్కువైతే అక్కడ కొంచెం ఎక్కువసేపు రుద్దాను. ఆ తర్వాత పొడి క్లాత్ కనుక క్లీన్ చేసామని కానీ మన కిచెన్లో ఉన్నవన్నీ చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. ఎలాంటి జిడ్డు మరకలు ఆయిల్ మరకలు లేకుండా అట్ ద సేమ్ టైం మంచి నీట్గా క్లీన్ అయిపోయి షైనింగ్ కూడా అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి లిక్విడ్స్ అన్ని రూపాయి ఖర్చు లేకుండా తయారు చేసుకొని ఇంట్లో మన మనీని అయితే సేవ్ చేసుకోండి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. ఈ టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి. ఏది బాగా నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.